నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. నేను సింధు. ఆ నియోజకవర్గంలో అసలు ఎమ్మెల్యే ఎవరు? ఎన్నికలు జరిగి గెలిచింది ఒకరైతే అక్కడ పాలన కొనసాగిస్తున్నది ఇంకొకరు. అక్కడ అతను చెప్పిందే వేదం. అధికారులు సైతం అతని వద్దకే వెళ్తున్నట్లు తెలుస్తోంది. షాడో ఎమ్మెల్యే పరిపాలనలో ఆ నియోజకవర్గం కకావికలం అవుతుందనే టాక్ వినిపిస్తోంది. మరి ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఎవరా షాడో ఎమ్మెల్యే? తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకు సార్వత్రిక ఎన్నికలు జరిగినట్టే ఆ నియోజకవర్గానికి కూడా ఎన్నికలు జరిగాయి. అక్కడి ప్రజలు తమ ఎమ్మెల్యేగా ఒక వ్యక్తిని గెలిపించుకున్నారు. కానీ అక్కడ గెలిచిన ఎమ్మెల్యే కాకుండా మరో వ్యక్తి అనధికార ఎమ్మెల్యేగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలు మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు అని అక్కడి ప్రజలు ముక్కున వేలేసుకుని అయోమయ స్థితిలో ఉన్నారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐ పార్టీ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వర్లపై గెలిచి కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక ప్రభుత్వం నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొనాలి. కానీ కొత్తగూడెం నియోజకవర్గంలో అధికార ఎమ్మెల్యే కాకుండా షాడో ఎమ్మెల్యే పరిపాలన కొనసాగుతుంది. ఈ ప్రాంతంలో ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని పెత్తనం చలాయిస్తూ అధికార దర్పం ప్రదర్శిస్తూ ఉంటారని ఆరోపణలైతే వినిపిస్తున్నాయి. పార్టీలకు అతీతంగా తెలంగాణ ఆవిర్భావం నుంచి ఎవరు అధికారంలో ఉన్నా వీరి ఆధిపత్యం కొనసాగిస్తూ ఉంటారు. 2014లో శాసనసభ్యుడిగా ఉన్న జలగం వెంకట్రావు హయాంలో ప్రముఖ న్యాయవాది జీవీకే మనోహర్, ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన వనమా పాలనలో రాఘవ, ప్రస్తుతం అధికారంలో ఉన్న కూనంనేని సాంబశివరావుకు ప్రత్యామ్నాయంగా అన్నట్లుగా షాబీర్ పాషా నేరుగా ప్రభుత్వ అధికార కార్యక్రమాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు సైతం ప్రోటోకాల్ ను విస్మరించి వేదికలపై వీరికి పెద్దపీట వేస్తుండటంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. జనం నుంచి నేరుగా విజ్ఞప్తులు స్వీకరించడం, అక్కడి నుంచే సంబంధిత అధికారులకు ఫోన్లు చేయించడం, ఆదేశాలు జారీ చేయడం షరా మామూలుగానే మారింది. ఇక సెటిల్మెంట్లు, దందాలు, మాట వినని వారిని అధికారులైతే ట్రాన్స్ఫర్లతో వేధించడం, కబ్జాలు, ఆక్రమణలో వాటాలు షరా మామూలు అయిపోయింది. ఇక ఎమ్మెల్యే ఊళ్ళో లేకుంటే వీరిదే ఇష్టారాజ్యం, ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా చలామణి అవుతున్నారు. అసలు కంటే కొసురుకే విలువెక్కువ అన్నట్లుగా సామాన్య జనం కూడా తమకు పనులు చేసే వారి వద్దకే వెళ్తున్నారు. దీంతో షాడో వ్యవస్థ 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. మరోవైపు కొత్తగూడెం నియోజకవర్గంలో షాబీర్ పాషా చెప్పిందే వేదం అన్నట్లుగా సాగుతుంది. అధికార అనధికార వేదికల్లో ఆయన లేకుండా కార్యక్రమాలు జరగడం లేదంటే అతిశయోక్తి కాదేమో. పార్టీ కార్యాలయంలో అటు ఇంట్లో కూడా ప్రజా దర్బార్ నడిపిస్తూ ఎమ్మెల్యేలకు సమాంతరంగా అధికారాన్ని చలాయిస్తూ రాజ్యాంగేతర శక్తిగా అవతరించారని విమర్శలు వినిపిస్తున్నాయి. పాల్వంచ, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్ మండలాల్లో జరిగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారడం వెనుక షాబీర్ పాషా హస్తంపై ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో తానే ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచనతో ఇప్పటి నుంచే డబ్బులు కూడబెడుతున్నారనే అనుమానాలు జనాల్లో వ్యక్తమవుతున్నాయి. పార్టీ ఫండ్ పేరుతో పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. వ్యాపారస్తులు, అధికారులు వీరి ఆగడాలు తట్టుకోలేకపోతున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇటీవల ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా బీఎస్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ కొత్తగూడెంలో జరుగుతున్న షాడో పాలనపై జిల్లా కలెక్టర్ కు సైతం ఫిర్యాదు చేశారు. అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకుని ప్రజాస్వామ్య వ్యవస్థలను పరిహారం చేస్తున్న షాడోలు ఆట కట్టించాలని ప్రజలు కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.